నివారణ నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిఎంఈ నరేంద్ర కుమార్, డిహెచ్ రవీంద్ర నాయక్, పలువురు అధికారులు పాల్గొన్నారు. కరోనా మీద ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ డిసీజుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ న్యూ వేరియంట్ భారతదేశాన్ని కుదిపేస్తోంది. కోవిడ్ కారణంగా ముంబైలో 2 చనిపోవడంతో పాటు పలు ప్రధాన నగరాల్లో వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2 రోజుల క్రితం ఏపీలోని విశాఖపట్నంలో కరోనా తొలి కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు 20 పడకలతో విమ్స్లో కోవిడ్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. కోవిడ్ ర్యాపిడ్ కిట్స్, మందులు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు మాట్లాడుతూ, నగరంలో కోవిడ్ కేసు నమోదు కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ర్యాపిడ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ర్యాపిడ్ కిట్లో పాజిటివ్ అని వస్తే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపించాలని చెప్పారు. కోవిడ్ కొత్త వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. లో ముఖ్యమైనటువంటిది సో ఎన్బి 1.8 LF7 వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ లక్షణాలని చూపించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మనకి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది, వాటిని ఆధారంగా మనము ఆ గైడ్ లైన్స్ ఆధారంగా మనము ఒక 20 బెడ్లతో కూడుకున్నటువంటి వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. దాని లోపల మనం ఆక్సిజన్ బెడ్స్ అన్ని ఏర్పాటు చేయడం, ఎన్ఐవి మాస్క్స్, పీపీఈ కిట్స్ అన్ని పెట్టాము. తర్వాత ఎల్ఎంఓ ట్యాంక్స్ని కూడా ఫిల్ చేయడము. తర్వాత మనము స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా కూడా విమ్స్ హాస్పిటల్ ఫస్ట్ 2 వేవ్స్లో కూడా పనిచేసిన అనుభవం ఉన్న దృష్ట్యా ఆ సిబ్బంది కూడా మనకి ఉండడం వల్ల వారిని నియమించడం జరిగింది. తర్వాత ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ కానివ్వండి, సో తర్వాత ఆర్టీపీసీఆర్ పంపించడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ స్వల్ప లక్షణాలతోటి ఎవరైతే వస్తారో వారికి వెంటనే మందులు ఇచ్చేసేసి